మేలు చేసిన వారికి ఏం చేస్తారు చెప్పండి? కీడు చేస్తారు. ఇది చాలా దుష్ట గుంపు, భయంకరమైన గుంపు. మేలు చేసిన వారికి ఏం చేస్తారు? వీళ్ళు కీడు చేస్తారు. ఏ చేతితో అన్నం తింటున్నారో ఆ చేతి వేళ్ళు కొరుకుని తినేస్తారు ఏదో ఒక రోజున. చాలా భయంకరమైన మనసు ఇది. కొంతమంది మంచి స్నేహితులుగా ఉన్నట్టు నటిస్తారు అంతే, కానీ వారిలో ఆ నిజమైన స్వభావం ఉండదు. ఎప్పుడైనా అవకాశం దొరికితే నమ్మక ద్రోహం చేస్తారు. ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే స్నేహితులు కదా అని చెప్పి మనసు విప్పి చాలా విషయాలు చెప్పేసుకుంటే వాళ్ళే ఒక రోజున ఎదురు తిరిగేసి అవన్నీ లోకానికి చెడుగా చెప్పి ఇతరులను బాధించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎవరైనా నీకు మేలు చేస్తే నువ్వు చేయగలిగితే మేలు చేయి, లేకపోతే మౌనంగా ఉండు. కానీ వారికి ఎప్పుడు ఏం తలపెట్టకూడదు, నీ ఆలోచనలో కూడా ఇతరులకు నువ్వేం తలపెట్టద్దు, కీడు తలపెట్టద్దు. ఎందుకోసం అంటే ఒకవేళ కీడు చేసే వ్యక్తి అయితే మరలా కీడు నీ నెత్తి మీదకి వస్తుందేమో, ఇతరులను ఇబ్బంది పెట్టే మనసు నీలో ఉందేమో. మేలు చేస్తున్న వారికి కీడు చేసే దుష్ట స్వభావం నీలో ఉందా? నెవర్ డూ దాట్. నీ గురించి చెడ్డగా మాట్లాడుకున్న వారు, నిందలు అవమానాలు వేసిన వారిని కూడా క్షమించగలిగే మనసు నీలో ఉందా? కీడు చేసిన వారికి మేలు చేసే తత్వాన్ని అలవాటు చేసుకున్నావా? అవకాశం వస్తే మేలు చేసే మనసు నీలో ఉందా?